హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు అప్డేట్ ఏంటంటే, నేను ప్రెస్ మీట్ చూసామండి మన పేరు నాని గారిది. మీకు ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను. నేను ప్రెస్ మీట్లు పెట్టాలంటే మనకి శ్రీకాకుళం నుంచి మన గుంటూరు వరకునేమో మన అంబోజుల రాంబాబు ఒకడు, ఈ భీమ్ స్మగ్లర్ పేరు నాని ఇద్దరే ఉంటారండి. వీళ్ళిద్దరే ఉంటారు. ముందు ఈ కోస్తా జిల్లాలో ఇద్దరే ఉంటారు. అప్పుడప్పుడు మన నారీమణి రోజా గారు వస్తారు. అప్పుడప్పుడు 4 బూతులు మాట్లాడి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక మధ్యలో మన సజ్జల గారేమో గింజలు కోళ్ళకి సజ్జలు జిమ్మినట్టుగా 4 చిలకపూలకు వెళ్ళిపోతాడు. ఈడ తప్పితే ఎవరో ఉండండి ప్రెస్ మీట్ పెట్టడానికి. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరో లేరు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. అధికార ప్రతినిధులు లేరు, జిల్లా ఇన్ఛార్జీలు లేరు, ఎవరు లేరండి. ఎటొచ్చి ఓడిపోయిన పోనీ గెలిచిన ఎమ్మెల్యే అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆడు గెలిచేట ఏదో మాట్లాడతారు అనుకోవచ్చు. మాట్లాడేది వచ్చి పేరు నాని, మన బీపు గింజ దొంగ పేరు నాని, ఆంబోతుల రాంబాబు, సుకన్య రాంబాబు, ఇంకా చాలా ముద్దు పేర్లు ఉన్నాయి రాంబాబు గారికి. వీళ్ళిద్దరే వచ్చి లోడలో వాగుతారు. అసలు విషయాలు చెప్పరండి. నీ పక్కన పేరు నాని గారు మీకు ఒకటే చెప్తాను. మీ పక్కనున్న మన వల్లభనేని వంశీ గారు ఎన్ని వందల ఎకరాల్లో మట్టిని తవ్వేశారండి, ఇంటర్నెట్ తవ్వేశారు. దాని గురించి ఒక మాట చెప్పండి. మీరు చెప్పరు. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప జిల్లాలో వేపల్లి ఎన్ని ఎకరాలు కబ్జా చేసేసారని ఫామ్ హౌస్ కలిపేసుకున్నాడండి, అది చెప్పరు. ఇంకా మా అనకొండ భూముల కొండ, అనకొండ, మన రాచకొండ, ఇటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఎన్ని వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. మదనపల్లి రిజిస్టర్ ఆఫీస్ తగలబడిపోవడం కారణం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విషయం బహిరంగ నిజమేండి, తెలిసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు ఎన్ని వందల వేల ఎకరాలు ఆడ భార్య పేరుని ఇంటూ బంధువుల పేరుని రాయం చేసుకుని ఎక్కించేసుకున్నాడు, చెప్పండి, అది చెప్పరు. వైజాగ్లో ఉన్న భూదాన భూముల గురించి చెప్పండి, అది చెప్పరు. మీకు స్వామివారు 35 ఎకరాలు అంటే అలా చేశారు, ఇలా చేశారు, అది చేశారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఏం మాట్లాడావు అసలు అర్థం ఉందా? వీటి గురించి ముందు మాట్లాడి, నువ్వు చేసిన భూముల గురించి మాట్లాడి అవన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి తర్వాత వచ్చి చర్చలో కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇవి ఏమి చెప్పకుండా నీ పక్కన ఉన్న నీ క్లోజ్ ఫ్రెండ్ వల్లభనేని వంశీయే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల గ్రానైట్ అమ్మేశాడు, ఎన్ని వందల ఎకరాల్లో తవ్వేశాడు, ఎన్ని చెరువులు మయమైపోయినాయి, ఎన్ని చెరువుల్లో పూడికలు తీసి డబ్బులు దబ్బేశారు, ఇవన్నీ చెప్పు. నువ్వు ఇవి చెప్పవా? నువ్వు ఇవి చెప్పకుండా ఏదో 35 ఎకరాల గురించి ఏదో స్టోరీ చెప్పుకొచ్చాను నువ్వు కహాని. దాని గురించి మాట్లాడతాను, దాని గురించి కూడా విశేషిద్దాం, దాని గురించి కూడా చెప్తాను నేను పూర్తి డీటెయిల్ ఇచ్చాక. నువ్వు ముందు ఇవన్నీ చెప్పు. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి సెకండ్ కదా, పెద్ద నాయకుడు కదా మీ పార్టీలో. పెద్దిరెడ్డి రామచంద్ర చేసిన అరాచకాల గురించి, వాళ్ళ ఫ్యామిలీ చేసిన అరాచకాలు, ఆల్రెడీ మన పెద్దిరెడ్డి ఆయన వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. ఇక్కడ మన జగన్ గారి నివాసంలో ఉన్నాడు. స్వస్థలం ఒకటి ఉంది కదా మీకు. అయితే రాజమండ్రిలో చర్లపల్లి, ఇప్పుడు చర్లపల్లి లేదు కానీ మన రాజమండ్రిలో ఉంటుంది. ఇవన్నీ చెప్పు. ఎంత వైజాగ్లో భూదాన భూముల గురించి చెప్పు. నువ్వు ఈ చెప్పు. నువ్వు ఈ చెప్పకుండా ఏదో